వెల్కమ్ టు సినీవారిని. వాళ్ళ సంగీతం మూవీ చూశాను, డైరెక్టెడ్ బై ద లెజెండ్ సంగీతం శ్రీనివాసరావు గారు. చాలా డేస్ తర్వాత ఒక మూవీ చూసాక ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. మూవీ మొత్తం సాంగ్స్లో ఉండిద్ది అనగానే చాలామంది ఎంత ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. బట్ అలా రావడానికి మూవీలో ఒక ప్రాపర్ రీజన్ ఉండిద్ది. అండ్ అక్కడి నుంచి మూవీ చాలా హిలీరియస్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక మంచి ప్లాట్ ఉంటుంది. దాని నుంచి వాళ్ళు మంచి ఎగ్జైటింగ్ మూమెంట్స్తో సెకండ్ హాఫ్ అంతా తీశారు. మూవీ అయిపోయేసరికి మీకు కంప్లీట్గా ఒక కొత్త ఫీల్ వచ్చింది. అండ్ వాళ్ళు ఏదైతే ప్లాట్ అనుకున్నారో దాన్ని కరెక్ట్గా కన్వే చేస్తారు. అండ్ చాలా ఎగ్జైటింగ్ మూమెంట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. తీసుకున్న కాస్ట్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. వాళ్ళ రోల్స్కి చాలా న్యాచురల్గా ఉంటాయి ఆ కన్వర్జేషన్స్ అవన్నీ. మూవీకి మెయిన్ పిల్లర్ డిఎస్పి గారు. సంగీతం గారిని డిఎస్పినే ఎందుకు తీసుకున్నారంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ సినిమాకి ఆయన తప్ప ఎవరు చేయలేరు అన్నారు. అలా ఎందుకన్నారో మీరు మూవీ చూస్తే తెలిసింది. సాంగ్స్ చాలా బాగుంటాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ సంగీతం చూసాక ఇంత ఫ్రెష్ ఫీల్ ఎందుకు వచ్చిందంటే ఒక విలేజ్ డ్రామాని అలా రెగ్యులర్గా ఒక మాస్ ఎంటర్టైనర్ లాగా కాకుండా కొత్తగా ఫ్యాంటసీ మిక్స్ చేసి తీసినందుకు మంచి ఫ్రెష్ ఫీల్ వచ్చింది. అండ్ ఫైనల్గా మూవీ చాలా బాగుంది. అండ్ మీరు కూడా చూడండి. చూడకపోతే సంథింగ్ యూ కూడా మిస్ చూస్తే చూడలేదు.